స్వీట్ కార్న్ తోటి ఇలా చాట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా సింపుల్గా ఈ స్వీట్ కార్న్ చాట్ చేసుకోవచ్చు. పిల్లలకైతే ఇది చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు అడిగినప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ చాట్ ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ వీడియోస్. ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని అందులో ఒలుచుకున్న స్వీట్ కార్న్ గింజలను వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని. ఈ స్వీట్ కార్న్ ఉడకటానికి కాస్త టైం ఎక్కువే పట్టుద్ది. ఒక 15 నిమిషాలన్నా ఉడికించుకోవాలి. ఇవి చూడటానికి తొందరగానే ఉడికినట్టు అనిపిస్తాయి, తర్వాత మళ్ళీ పచ్చగానే ఉంటాయి. కాస్త టైం ఎక్కువైనా పర్లా, బాగా మెత్తగా స్వీట్ కార్న్ గింజ ఉడికేలాగా ఉడికించుకోవాలి. మనం చేతితోటి నలిపితే గింజ బాగా మెత్తగా స్మాష్ అవ్వాలి. అలా ఎంతవరకు ఉడికించుకొని ఒక స్టైనర్లో వేసుకొని వాటర్ వడకట్టుకోవాలి. వడకట్టుకొని ఈ స్వీట్ కార్న్ ఒక గిన్నెలో తీసుకోవాలి. చాట్ చేసుకోవటానికి స్వీట్ కార్న్ గింజలు వేడిగా ఉన్నప్పుడే చాట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. స్వీట్ కార్న్ తోటి ఎన్నో రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ చాట్ చేసుకోండి, బాగా నచ్చుద్ది. ఇప్పుడు ఇందులో 1 by 1 ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుందాం. 1 కప్పు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 1 మీడియం సైజ్ టమాటా కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. 1 స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఈ చాట్ మసాలా సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. అలాగే 3/4 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలి. మీరు స్పైసీగా ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. అదే పిల్లలకి చేసి పెట్టాలంటే ఈ మాత్రం చేస్తే సరిపోతుంది. ఎక్కువ స్పైసీగా ఉంటే కొంతమంది పిల్లలు తినరు కదా, మీ పిల్లల టేస్ట్ ప్రకారం స్పైసీనెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 1 హాఫ్ నిమ్మకాయ రసం పిండుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. ఈ విధంగా, లేదంటే స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి. స్వీట్ కార్న్ గింజల్లో కొంచెం ఉప్పు తక్కువగా ఉంది, అందుకే 1 హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. స్వీట్ కార్న్ గింజలు వేడిగున్నప్పుడే చాట్ చేస్తే బాగుంటుంది. ఇలా చాట్ చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలనే కాదు, పెద్దలకు కూడా బాగా నచ్చుద్ది. స్వీట్ కార్న్ గింజల్లో ఎన్నో విటమిన్స్ ఉంటాయి. ఇవి పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా మంచిది. మొక్కజొన్న గింజలతోటి మొక్కట్లు, అలాగే పాలంబరం పాతకాల పద్ధతిలో ఎలా చేయాలో వీడియో చేసి పెట్టినా దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాం. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మొక్కజొన్న అట్లయితే చాలా బాగుంటాయి. ఈ స్వీట్ కార్న్ చాట్ కూడా అన్ని బాగా కుదిరిని, చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్ట్ అయిన స్వీట్ కార్న్ చాట్ రెడీ. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక పైన కాస్త కొత్తిమీరతో డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా కలర్ఫుల్ కూడా అనిపిస్తుంది. ప్రెజెంటేషన్ కూడా చాలా ముఖ్యం. మనం ఏ వంటలు చేసినా కూడా టేస్ట్ కంటే కూడా కొంతమంది ప్రెజెంటేషన్కే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ ప్లేట్లో ఈ కార్న్ చాట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే నా టార్గెట్ రీచ్ అయ్యేలాగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.